హాయ్ అండి అందరికీ. ఈరోజు శ్రీరాముని శుభాకాంక్షలు అయితే మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇవాళ నేను వడపప్పు బెల్లం పానకం అయితే సమర్పించుకొని దేవుడికైతే సమర్పించుకొని పూజ అయితే చేసుకున్నానండి. నేనైతే బెల్లం పానకం ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ విధంగా ఒక కప్పు బెల్లం అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. తర్వాత సరిపడే వాటర్ని అయితే తీసుకొని ఇక్కడ సోక్ చేసుకోవాలండి. ఓవర్ నైట్ ఎంత నానబెట్టుకోవచ్చు, లేదంటే 1 అవర్ అయినా నానబెట్టుకోవచ్చు. నేనైతే నైటే నానబెట్టుకుంటున్నాను. అదేవిధంగా వడపప్పు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి, వడపప్పు కోసము 1 కప్పు పొట్టు మినపప్పునైతే తీసుకున్నానండి. నా దగ్గర పొట్టు లేనిది అయితే లేదండి, ఎందుకంటే ఇయర్లీ ఒకేసారి తీసుకుంటాను కాబట్టి నా దగ్గర పొట్టు మినపప్పే ఉందండి, కాబట్టి నేను అదే తీసుకుంటున్నాను. ఈ విధంగా వాటర్ అయితే యాడ్ చేసుకుని ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకుంటే పొట్టు అనేది బాగా పోతుంది అనేసి నేను నైట్ నానబెట్టుకుంటున్నాను. ఒకవేళ పొట్టు లేనిదైతే 1 అవర్ అయితే సరిపోతుందండి. పొట్టు ఉంది కనుక నేను నైటే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అదేవిధంగా మార్నింగ్ పొద్దున్న లేచిన తర్వాత ఈ విధంగా బెల్లం పానకంలోకి 1/2 స్పూన్ మిరియాలు అయితే తీసుకున్నాను. అదేవిధంగా ఒక 2 ఇలాచీలు, కొంచెం ఒక చిటికెడు ఉప్పునైతే యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే దంచుకోవాలండి. దంచుకొని ఈ మిశ్రమాన్ని ఇక్కడ దాంట్లో వేసుకోవడం కోసం అయితే ఇక్కడ దంచుతున్నాను. చూడండి, ఈ దంచుకున్న మిశ్రమం వచ్చేసి ఆ బెల్లం పానకంలో ఇక్కడ కలుపుకోవాలండి. 4 తులసి ఆకులు, అలాగే ఇక్కడ మిశ్రమం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా అందులో కలుపుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా నైవేద్యం అయితే నేనైతే తయారైతే చేసుకున్నాను ఇక్కడ దేవుడికి సమర్పించడం కోసము. చూడండి, ఆ విధంగా అయితే కలుపుకున్నాను. ఈ విధంగా నైవేద్యంని అయితే దేవుడి కోసం అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. వడపప్పు ప్లస్ బెల్లం పానకం అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసి దేవుడికి అయితే సమర్పించుకున్నానండి.